హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి ఫ్రెండ్స్, మొన్న ఇండిగో ఫ్లైట్ ఎక్కాను. ఎయిర్‌లోకి వెళ్ళినాక ఏంటంటే టర్బులెన్స్ అనమాట. సో, షేక్ అయింది బాగా. సో, ఏం జరిగింది అనేది చెప్తాను. అట్లాగే వీడియో గురించి చెప్పాలి అనంటే, సో, స్టాక్ మార్కెట్ యొక్క లక్ష్యం ఏంటి? విల్లు ఎక్కుబెట్టిందా? గురి ఎటు? అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఎప్పటిలాగా కాకుండా కొద్దిగా మీకు నేర్పించే ప్రయత్నం అనేది చేస్తాను. కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేయండి. కొంచెం ఫోకస్, చిన్న కాన్సంట్రేషన్ పెట్టండి మరి. సో చూడండి ఫ్రెండ్స్, అలాగే ఫెడ్ రేట్ కట్ దానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం. అది ఎటు తిరిగి బెనిఫిటే, ఎస్పెషల్లీ ఐటీ స్టాక్స్ కాబట్టి ఇన్ఫోసిస్, విప్రోకి సంబంధించిన అప్డేట్ చూద్దాం. స్పెల్లింగ్ మిస్టేక్ వేసినట్టున్నారు మా టీము. చూద్దాం. అలాగే స్విగ్గీకి సంబంధించిన అప్డేటు, టాటా స్టీల్కి సంబంధించిన అప్డేటు, డెలివరీకి సంబంధించిన అప్డేటు ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ వీడియోని లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా కూడా ఒక 5 to 10 minutes వీడియోలోకి వెళ్తే కనుక సబ్స్క్రైబ్ ఆటోమేటిక్గా చేసి తీరతారనమాట. అంత కాన్ఫిడెంట్గా ఉంటాను, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పబోయే కాన్సెప్ట్లో దమ్మ లాంటిది. చూడండి సార్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. సో ఒకసారి చూడండి, మంత్లీ డేటా చూస్తున్నాము. సో ఎలా ఉంది అంటే మంత్లీ డేటా అప్ ట్రెండ్లోనే ఉంది కదా. సో అలాగే వీక్లీ చార్ట్ చూస్తే కూడా అప్ ట్రెండే ఉంది. సో డైలీ చార్ట్ చూద్దాం. సో రీసెంట్ మనం మాడుకున్నాము. సో రీసెంట్గా దీవాళీ దగ్గర మనకి మంచి స్ట్రాంగ్ బయింగ్ అనేది మార్కెట్లో చూసాము. సో అట్లాగే ఏంటంటే Q2 అప్డేట్స్లో స్ట్రెంగ్త్. సో దీవాళీ వల్ల ఏంటంటే మంచి ర్యాలీయే చూసాము. దీవాళీ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత కాస్త ప్రాఫిట్ బుకింగ్, రీట్రేస్మెంట్ అనుకోవచ్చు. ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ రీట్రేస్మెంట్ కదా. ర్యాలీ కాస్త రీట్రేస్మెంట్, దాని తర్వాత ఏంటంటే అప్ ట్రెండ్ని కొనసాగించింది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు మార్కెట్ చూడండి, ఇది హైకి వెళ్ళిందా, ఈ రీసెంట్ హైస్ని దాటి పైకి వెళ్ళింది. సో హైకి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే కాస్త ప్రాఫిట్ బుకింగ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే చూడండి, ఈ హైకి వెళ్ళింది కదా, కాస్త ప్రాఫిట్ బుకింగ్. ఇమీడియట్ డే అవ్వాలని లేదు, కానీ సో ప్రాఫిట్ బుకింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే చూడండి, చూడండి అట్లాగే ఏంటంటే రీట్రేస్మెంట్, ప్రాఫిట్ బుకింగ్, దాని తర్వాత మళ్ళీ ర్యాలీ, మళ్ళీ ఈ హై దాటంగానే మళ్ళీ ఏంటంటే స్లో డౌన్ అయింది. చూడండి సార్, న్యూ హైస్ దాటిన ప్రతిసారి టెక్నికల్ లాజిక్స్, సోషల్ మీడియా ఏం చెప్తుంది అని అంటే, సో ఆల్ టైమ్ హై బ్రేకు రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది కాబట్టి టార్గెట్ అది. కప్ అండ్ హ్యాండిలు, ఫ్లాగ్ బ్రేక్అవుట్ ఇట్లాంటివి వినుంటారు. కానీ న్యూ హైకి వెళ్ళినప్పుడల్లా కాస్త జారుతుంది. ఆమదం పూసిన కోతి అని చిన్నప్పుడు మనం అర్థమెటిక్ నేర్చుకున్నాం, గుర్తుందా? 3 steps పైకి వెళ్ళి ఒక స్టెప్ జారుతూ ఉంది, ఎన్ని స్టెప్స్లో మంకీ టాప్ని రీచ్ అవుతుంది అనేది చూసుంటాం కదా. బావిలో కప్ప అలాంటివి చూసుంటాం కదా. అలాగేంటంటే ఎప్పుడైనా కానీ ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు ఏంటంటే సో ఆముదం పూసిన కోతే అనమాట. సో హైకి వెళ్ళంగానే కాస్త స్లైడ్, మళ్ళా ర్యాలీ. చూడండి, మళ్ళీ ఈ హై దాటంగానే మళ్ళా స్లైడ్. అర్థమవుతుందా? సో అయితే ఏంటంటే సో మంచి లెవెల్ అయితే ఐడెంటిఫై చేశాము. సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మన టెలిగ్రామ్ ఫాలోవర్స్కి అయితే కనుక సో ఆ లాజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ అనేది నేర్పించే ప్రయత్నం అనేది మార్నింగే అప్డేట్ ఇచ్చాను. సో 9:34 ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు ఇచ్చాను. మనం ఏదైతే జోన్ మెన్షన్ చేసామో ఆ జోన్ అప్పటికి ఇంకా టచ్ అవ్వాలా. మార్కెట్ 25,797 దగ్గర ఉంది, ఓపెన్ అయ్యి మంచి గ్రీన్లోనే ఉంది. కానీ మనం డ్రా చేసిన జోన్ చూడండి, కింద ఇచ్చాను. అట్లాగే మీరు కొత్త వాళ్ళకైతే ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుందని ఒకసారి అబ్జర్వ్ చేయమన్నాను కాన్సెప్ట్ని. 25,697, 25,626 స్పాట్ దగ్గర ఏంటంటే అబ్జర్వ్ చేయమని చెప్పాను, గుర్తుందా? చూడండి. సో కరెక్ట్గా చూడండి మార్కెట్. సో కరెక్ట్గా మనం మెన్షన్ చేసిన తర్వాత డిప్ అయింది. సో డిప్ అయిన తర్వాత 25,697 స్పాటు, ఈ 25,626 స్పాటు. సో ఆ జోన్ టచ్ అవ్వగానే ఓటబావిలో వచ్చినట్లు ఏంటంటే సో మనకి బయింగ్ అనేది కళ్ళకి కొట్టొచ్చినట్టు కనిపించింది. కనిపించిందా లేదా? కనిపిస్తే కనిపించింది అని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నాకు అర్థమవుతుంది, నాకు కనిపిస్తుంది, వినిపిస్తుంది అనమాట. కాబట్టి మీరు చెప్పే స్టేట్మెంట్ దళాల స్ట్రీట్కి వినిపించాలి, కాబట్టి కామెంట్ చేయండి. సో ఈ లాజిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు మీరు ఫోకస్ చేయండి. చూడండి సో మనకి అండర్స్టాండింగ్ పర్పస్ ఏంటంటే నేను పెయింట్లోకి వెళ్తున్నాను. సో ఒకసారి చూడండి పిక్చరు. ప్రీవియస్గా ఏంటంటే ఈ క్యాండిల్ ఉంది, అలాగే ఏంటంటే ఇక్కడ గ్యాప్ అప్ ఉంది.
అంటే ప్రీవియస్గా జరిగిపోయింది చెప్తున్నాను. గ్యాప్ అప్ ఉంది అని అంటే ఏంటంటే, సో మనకి ఈ క్యాండిల్ ఫామ్ అయ్యి క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే గ్లోబల్ క్యూస్లో కానీ లోకల్గా కానీ ఏదో మంచి పాజిటివ్ న్యూస్ ఉండటం వల్ల గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే సో హ్యూజ్ ర్యాలీ అయి ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్లో. దానివల్ల ఏంటంటే సో ఓపెనింగ్ అనేది హ్యూజ్ గ్యాప్ అప్ అయ్యింది అండ్ సంథింగ్ పాజిటివ్ న్యూసే వచ్చింది. సో ఏ న్యూస్ అనేది ఇప్పుడు మనకు అనవసరం, కానీ అది పాజిటివ్ న్యూస్ అయితేనే కదా ఇంతలా గ్యాప్ అప్ అయ్యేది. ప్రీవియస్ క్లోజింగ్ ఇక్కడ ఉంటే సో ఓపెనింగ్ అంతలా పైకి వెళ్ళి సో మళ్ళీ డే హైకి వెళ్ళి డే లో సంథింగ్ వచ్చింది, అయినా కూడా ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ అనేది సో ఫిల్ అవ్వలేదు. సో గ్యాప్ ఫిల్లింగ్ కాన్సెప్ట్ కాదు ఇది, జాగ్రత్తగా చూడండి. సో గ్యాప్ ఫిల్ అవ్వలేదు అంటే అసలు ఎందుకని అంతలా ర్యాలీ అవుతుంది అని అంటే చూడండి ఫ్రెండ్స్, మార్కెట్లో నిన్న వంకాయలు కేజీ 30 ఉన్నాయి, సడన్గా 60 అయింది అనుకోండి. సంథింగ్ ఏంటంటే అక్కడ డిమాండ్కి సప్లైకి గ్యాప్ ఉన్నట్లే కదా, మంచి డిమాండ్ ఉంది సప్లై లేనట్లే కదా. అలాగే ఎప్పుడైనా కానీ మార్కెట్లో ఇలా హ్యూజ్ గ్యాప్ అప్ ఉంది అంటే ఏంటంటే అర్థం సో మనకి ఏదో పాజిటివ్ న్యూస్ ఉంది, ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర ఉన్న బై ఆర్డర్స్ అన్నిటికీ తగ్గట్టుగా సెల్లర్ అవైలబిలిటీ లేడు, సెల్లర్ ఎక్కడో హైలో ఉన్నాడు, సో బయర్ అయినా కూడా ఎగబడి కొన్నారు అంటే సో ఇక్కడ మనకి ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర నుంచి ఈ హై దాకా ఉన్న బై ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే పెండింగ్లో ఉండిపోయినాయి. చూడండి నేను జాగ్రత్త చూపిస్తాను. ఈ క్లోజింగ్ దగ్గర నుంచి ఈ పర్టికులర్ క్యాండిల్ యొక్క లో దాకా ఉన్న ఆర్డర్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉండిపోయాయి, పెండింగ్లో ఉన్నాయి అప్పుడు అది. సో ఆ తర్వాత ఏంటి మార్కెట్ సో ఆ పెండింగ్ ఆర్డర్స్ టచ్ అవ్వగానే ఏమైందో చూడండి ఒకసారి. మార్కెట్ ఎప్పుడైతే రివర్స్ అయ్యి సో ఆ జోన్ టచ్ అయిందో చూడండి, జోన్ టచ్ అయిందా, జోన్ టచ్ అయితే సో జోన్ టచ్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ పడిందా. సో జోన్ టచ్ అయిందంటే ఆ టచ్ అయిన లోవర్కి ఉన్న ఆర్డర్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినట్లు, అంతే కదా. ఇవి మొత్తం కూడా గ్రీను. సో అది ఆల్రెడీ టచ్ అయ్యి లోన్ టచ్ చేసిందంటే అక్కడ దాకా ఉన్న ఆర్డర్స్ అన్నీ క్లీన్ చేసినట్లు, అంతే కదా. కాబట్టి నేను కొద్దిగా మోడిఫికేషన్ చేస్తున్నాను, సో జాగ్రత్త చూడండి. సో కాబట్టి బై ఆర్డర్స్ ఎక్కడ దాకా ఉన్నాయి అని అంటే ఇక్కడ దాకా ఉన్నాయి, ఈ గ్యాప్లో అంతా కూడా బై ఆర్డర్సే ఉన్నాయి. చూడండి ఇదే కదా ఎంటీ స్పేస్, ఇవన్నీ కూడా బై ఆర్డర్సే కదా, సో ఉన్నాయి. సో ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ రీట్రేస్మెంట్ వచ్చి ఏదేదో కారణాల వల్ల ఆ గ్యాప్ టచ్ అయినప్పుడు చూడండి ఇక్కడ షార్ప్ మూవ్, అలాగే గ్యాప్ టచ్ అయినప్పుడు చూడండి షార్ప్ మూవ్. సో ఈరోజు కూడా ఏంటంటే సో ఆ గ్యాపే టచ్ చేసింది. సో సింపుల్గా చెప్పాలి అని అంటే ఆ క్యాండిల్ యొక్క ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర హైయెస్ట్ బై ఆర్డర్స్ ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలి అని అంటే హైయెస్ట్ బై ఆర్డర్స్ ఇక్కడ ఉంటాయి, ఈ ఏరియాలో ఉంటాయి, హైయెస్ట్ బై ఆర్డర్స్ ఉంటాయి. సో అంటే ఆ ఏరియాని సో నేను మంచి డిమాండ్ ఏరియాగా తీసుకుంటానమాట. సో అది ఆల్రెడీ ముందే నేను డ్రా చేసి పెట్టుకుందే. సో మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇవాళ అవకాశం వచ్చింది, నేను అవైలబిలిటీ ఉన్నాను కాబట్టి మీకు చూపించాను. సో చూడండి ఆ లైన్స్ అవే మీరు డ్రా చేసిన జోనే. అలాగే మీకు బిగినర్స్ కోసం ఏంటంటే కాన్సెప్ట్ అర్థం కావడం కోసం 25,697 స్పాట్ 25,626 స్పాట్ అనేది చెప్పడం అనేది జరిగిందనమాట. సో చూడండి డేల్లో చూడండి 25,693 అంటే మన జోన్ టచ్ అయింది. సో మన జోన్ టచ్ అయిన తర్వాత ఏంటంటే బావిలో ఓట. సో అర్థమైందా, తోట బేలినట్టు బేలిందా మార్కెట్. సో చక్కగా ఏంటంటే ఫైర్ అయింది. సో చూసారు కదా బుల్లెట్ లాగా వెళ్ళినంటే మంచిగా వెళ్ళిపోయింది. సో ఇలాంటి లెవెల్స్ని ఐడెంటిఫై చేయాలి. సేమ్ థింగ్ ఏంటంటే ఆ లెవెల్లో ఉన్న డెప్త్ ఎంత, దమ్ ఎంత, ఆ రోజు ఉన్న కాంటెక్స్ట్ ఏంటి, మ్యాక్రో డేటా ఏంటి, సో అప్పుడున్న పరిస్థితులకి అక్కడ ఉన్న బలం సరిపోతుందా లేదా, సరితూగుతుందా లేదా, ఇట్లా అంచనా వేస్తేనే ఏంటంటే సో మనం వేసే అడుగు పిడుగు అవుతుంది అని చెప్పి చెప్తాను. సో కాబట్టి ఓవరాల్గా మార్కెట్ యొక్క బ్రాడ్ పిక్చర్ ఏంటంటే పైకే. ఈ ఎందుకు రిట్రేస్మెంట్లు వచ్చినాయి అనేది నాకు అవసరం లేదు. సో ఇన్ఫ్యాక్ట్ నేనేంటంటే వేరే ట్రిప్లో బిజీ ఉన్నాను, కానీ ఏంటంటే అవి ఎందుకు పడ్డాయి అనేది అవసరం లేదు. క్యాండిల్స్ చూస్తే అర్థమవుద్ది, మనం ఏం డైలీ మార్కెట్ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు పడ్డాయో చూస్తే ఏంటంటే అది నెగిటివ్ న్యూస్ కాదనే విషయం అర్థమవుతుంది. సో నెగిటివ్ న్యూస్కి పడి ట్రెండ్ చేంజ్ అయ్యేలాగా ఉంటే ఏంటంటే ఆ హిట్టింగ్ వేరే ఉంటుంది, కానీ ఇది అది కాదు కదా. సో జస్ట్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ థింగే. సో మీరేంటంటే యు ఆర్ గోయింగ్ టు సీ బయింగ్. సో నేను ఆల్ టైమ్ హైకి వెళ్తుందని నేను చెప్పలేను, కానీ అటువైపు వెళ్తుంది, అటువైపు మార్కెట్ వెళ్తుంది. రేపా లేకపోతే మండేనా ట్యూస్డేనా ఐ డోంట్ స్పీక్, కానీ డైరెక్షన్ అయితే కనుక పైకి వెళ్తుంది. సో ఎందుకంటే రేపు గ్లోబల్ క్యూస్ డౌన్ అనుకోండి, రేపు డిప్ అయితే నువ్వు పాజిటివ్ అని చెప్పి అన్నావు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా నేను రేపటి గురించి మాట్లాడను, ట్రెండ్ ఎటువైపు వెళ్తుందో అది ఇంపార్టెంట్. ఎవ్రీడే ప్రిడిక్ట్ చేస్తే స్టాక్ మార్కెట్ ఏంటంటే మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తుంది.
అందులో డౌటే లేదు. మీరు ఎగ్జాక్ట్‌గా ఇవాళ ట్రేడ్ రేపటి కోసమే తీసుకుంటే అవ్వదు. ఓవరాల్‌గా ఎటు పోతుంది దాన్ని బట్టి స్వింగ్ చేసుకుంటా చూస్తే అబ్జర్వ్ చేస్తే ఉపయోగం ఉంటుంది. లేదా ఏ రోజు దుకాణం ఆ రోజు క్లోజ్ చేస్తే కొంతవరకి అది అది డ్యామేజ్ చేస్తది, అది వేరే విషయం. కానీ అది కొద్దిగా బెటరు. ఇవాళ కొని కరెక్ట్‌గా రేపొద్దునే నాకు లాభం కావాలి అనుకునే వాళ్ళంతా కూడా బిగినర్సే స్టాక్ మార్కెట్‌లో. మీకు 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఉండొచ్చు కాక. అది. ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా టుమారోని ఎవరు ప్రిడిక్ట్ చేయగలుగుతాం? ఇప్పుడు సీజన్ ఏంటది? వింటరు. రేపొద్దున కరెక్ట్‌గా చలి ఎంత ఉంటదంటే చెప్పగలమా? చెప్పలేం గదా! కాబట్టి ఏంటంటే డైరెక్షన్‌లో ఇబ్బందేం లేదు. బ్రాడ్ డైరెక్షన్ అప్పే. దేర్ మే బీ ఛాన్సెస్ దట్ ఏంటంటే మనం ఈ హైని కూడా దాటే అవకాశాలున్నాయి. ఎందుకనంటే ఫెడ్ మీట్ ఔట్‌కమ్ వచ్చింది. రేట్ కట్ 25 బేసిస్ పాయింట్స్ చేశారు. అయితే ఏంటంటే ఇన్‌ఫ్లేషన్ కన్సర్న్స్ అలాగే అన్‌ఎంప్లాయ్‌మెంట్ డేటా ఈ కన్సర్న్స్ ఉన్నాయి. సో ఈవెన్ దో ఏంటంటే ఐటీ ప్యాక్‌కి మళ్ళా బూస్టు ఎట్టయితే రేట్ కట్ అయితే చేశారో అది ఎకానమీని బూస్టే చేస్తుంది గదా! ఫెడ్ ఎవరు? మన కంట్రీకి సెంట్రల్ బ్యాంక్ ఆర్‌బీఐ ఎట్లాగో యూఎస్‌కి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అట్లా. కానీ మన కంట్రీలో మేజర్ వాటా ఎవరిది? ఇన్వెస్టర్స్‌ది, ఎఫ్ఐఐస్‌ది కదా! సో అలాగే ఏంటంటే ఫెడ్ యొక్క డెసిషన్‌ని బేస్ చేసుకొని చాలా సెంట్రల్ బ్యాంక్స్ లైక్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ గానీ, ఆర్‌బీఐ గానీ అట్లా చాలా కంట్రీస్‌లో సెంట్రల్ బ్యాంక్స్ ఏంటంటే దిక్సూచిలాగా దీన్ని ఫెడ్‌ని దిక్సూచిలాగా ఒక చుక్కానిలాగా ఏంటంటే ట్రీట్ చేస్తాయి. అదనమాట. కాబట్టి ఏంటంటే మార్కెట్ యొక్క డైరెక్షన్‌కి అయితే ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా నేర్చుకుంటే ఏంటంటే మార్కెట్‌లో అప్ డౌన్స్‌ని మనం ఏంటంటే ఎంజాయ్ చేస్తాం. చూడండి సార్, మన లైఫ్ కన్నా సర్ప్రైజ్ షాక్స్ ఇస్తదా ఏంటి స్టాక్ మార్కెట్టు? స్టాక్ మార్కెట్‌తో మీరు గనక సింక్‌లో ఉంటే మీ లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్‌ని కూడా ఎంజాయ్ చేస్తారు. లైఫ్ ఎప్పుడూ మిస్టరీయే కదా! స్టాక్ మార్కెట్ కూడా ఎప్పుడూ మిస్టరీయే. కానీ డైరెక్షను దానికి అనుకూలం. దాంతో లీనమైపోయి దానిలో మునిగి తేలితే ఏంటంటే స్టాక్ మార్కెట్ లైఫ్ లాగే అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పడంలో నేను ముందుంటాను అని చెప్పి చెప్తాను. సో అదనమాట. సబ్స్క్రైబ్ చేయాలా వద్దా అనేది మీకే వదిలేస్తున్నాను, మీ మనస్సాక్షికి. షేర్ చేయాలా లేదా మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అనేది కూడా మీకే వదిలేస్తున్నాను. సో ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద స్టాక్ మార్కెట్. సో అది సాధ్యం కాదు. అది ఎవరికీ సాధ్యం కాదు. కానీ ప్రతి మనిషి ప్రపంచంలో యూనిక్. సో ఆ యూనిక్‌నెస్ ఏంటో ఐడెంటిఫై చేయండి. సో ఆ యూనిక్‌నెస్ ఐడెంటిఫై చేసిన వాళ్ళే మన ఛానల్ సబ్స్క్రైబర్స్. అదనమాట. వీఆర్ నాట్ స్పెషల్. వీఆర్ నాట్ బోర్న్ స్పెషల్. కానీ బట్ అండ్ ఎవ్రీబడీ ఈజ్ యూనిక్, అంతే కదా! ఒక భూమి ఎప్పుడు కూడా ఏంటంటే సేమ్ పర్సన్‌ని మళ్ళా జన్మించేలాగా చేయదు. సేమ్ పర్సన్ ఉండదు. మీకు పోలికలు ఉండొచ్చు, అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. కానీ ఏంటంటే ఎవరి యూనిక్‌నెస్ అనేది ఉంటుంది. ఆ యూనిక్‌నెస్‌ని ఐడెంటిఫై చేయండి. సో అలాగే స్టాక్ మార్కెట్‌ని చూసే విధానంలో కూడా ఆ యూనిక్‌నెస్‌ని ఐడెంటిఫై చేయండి. సో మీదేలే డబ్బులన్నీ మీయేలే. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఏంటంటే మీలో ఎవరికైనా డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే ఇక్కడ జెరోదా ఏంజెల్ లింక్స్ ఇచ్చాను. సో ఇలా ఓపెన్ అవుతాయి. 10 మినిట్స్‌లో అకౌంట్ ఓపెన్ అయిపోతుందనమాట. అలాగే మీకు యాప్, యూజర్ ఇంటర్ఫేస్ అన్నీ కూడా నచ్చుతాయి. మీరు జస్ట్ ఏంటంటే మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఐడీని మా టీం నెంబర్‌కి పంపించండి. వాళ్ళు ₹20 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. ఓన్ డీమ్యాట్స్ ఉన్నాయి. మీ మనీ కూడా సేఫ్ అనమాట. సో అందువల్ల ఏంటంటే ఇట్లాంటి బ్రాండెడ్ ఓన్‌ని అక్కడ పేస్ట్ చేశాను. మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడీని మా టీం నెంబర్‌కి వాట్సాప్ చేయండి. చూడండి సార్, సిటీ వాళ్ళు విప్రో గురించి చెప్తున్నారు. మెయింటైన్ సెల్ అని చెప్పి టార్గెట్ ప్రైస్‌ని 220 ఇచ్చారనమాట. 13% డౌన్ సైడ్ చెప్తున్నారనమాట. సో చూడండి, విప్రో బిజినెస్ చాలా సంవత్సరాలుగా డౌన్ ఉంది. ఐటీ ప్యాక్లో మన అబ్జర్వేషన్ విప్రోకి మనం చాలాసార్లు స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మనం ఇలా రేటింగ్ డౌన్ సైడే మనం అబ్జర్వ్ చూసాం కదా! అందుకే ఏంటంటే విప్రో పాయింట్ ఆఫ్ వ్యూలో నా అబ్జర్వేషన్ ఎప్పుడు కూడా చూసి చూద్దాం అన్నట్లు ఉంటుందన్నమాట. సో అర్థం చేసుకోండి. చూడండి, అలాగే సిటియాన్, ఇన్ఫోసిస్ని ఏంటంటే మెయింటైన్స్ న్యూట్రల్ అని చెప్తే టార్గెట్ ప్రైస్ని 5% డౌన్ సైడ్ చేశారు. సో అలాగే ఫైనాన్షియల్ 26 డిమాండ్ స్టేబుల్ అని చెప్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్ పర్ఫార్మింగ్ అని చెప్పి చెప్తున్నారు. సో Q3, Q4 వీకర్ డ్యూ టు సీజనాలిటీ అని చెప్పి చెప్తున్నారు. అంటే దాని ఉద్దేశం చలికాలం అని కాదు, వాళ్ళ ఉద్దేశం వేరే. ఆ ఉద్దేశం ఏంటో మీకు అర్థమైంది కదా. చూడండి సార్, అలాగే మనం ఎఫ్ఓఎంసీ అవుట్కమ్ గురించి మాట్లాడుకున్నాము. రేట్ కట్ అనేది 25 బేసిస్ పాయింట్స్ కట్ చేశారు. అలాగే స్విగ్గీ గురించి మెక్వేర్ వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే టార్గెట్ 290 చెప్తున్నారు. ఫండ్ రైజెస్ స్విగ్గీ క్యూఐపి. సో క్యూఐపి అంటే ఇన్స్టిట్యూషనల్స్ ద్వారా ఫండ్ రైజింగ్ అనేది చేస్తారనమాట. అలాగే జెప్టో కూడా చేసిందనమాట. సో అలాగే రైజింగ్ కాంపిటేటివ్ ఇంటెన్సిటీ అండ్ ఫండ్ రైజెస్ స్విగ్గీ, క్యూఐపి అండ్ జెప్టో ఎర్లియర్. అలాగే చూడండి అలాగే
చూడండి ఫ్రెండ్స్, అలాగే స్విగ్గీ గురించి మెక్వేర్ వాళ్ళు టార్గెట్ ప్రైస్ని 290 ఇచ్చారనమాట. కాంపిటేటివ్ ఇంటెన్సిటీ అని చెప్తున్నారు. జెప్టో నుంచి అయితే కన్నా హెవీ కాంపిటీషన్ ఉందబ్బా. సో అందులో డౌటే లేదు. స్విగ్గీకి జొమాటో బ్లింకిట్ ఉంది కదా, దానికి స్విగ్గీ ఇన్స్టామార్ట్కి జెప్టో నుంచి అయితే మంచి కాంపిటీషన్ ఉంది. నిజంగా ఆశ్చర్యంగా వాళ్ళు 10 మినిట్స్లో మనం ఏదన్నా ఆర్డర్ పెడితే మ్యాక్స్ 10 మినిట్స్లో తెచ్చేస్తున్నారు అనమాట. హ్యాట్స్ ఆఫ్ అలా కాన్సెప్ట్ తెచ్చినందుకు. సో మీరు ఆ జెప్టో వాళ్ళు వస్తుంటే నాకు భయం వేస్తుంది అనమాట. ఎప్పుడన్నా బైక్ వేసుకుని వెళ్తుంటే వాళ్ళు వచ్చి ఆడగుతారు, అంత స్పీడ్గా వెళ్తూ ఉంటారు వాళ్ళు జెప్టో వాళ్ళు. ఒకసారి ఫాస్ట్గా వెళ్ళాలంటే ఆటో కన్నా జెప్టో ఎక్కితే బాగుండు అనిపిస్తుంది నాకు. చూడండి, అలాగే ఏంటంటే ఇండిగో సంబంధించిన టర్బులెన్స్. సో మొన్న నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇండిగోలో పైన టర్బులెన్సే ఎయిర్లో షేక్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఫ్లైట్లు ఎక్కువగా ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి అది పెద్ద భయం ఉండదు, కానీ కొత్త వాళ్ళు ఫీర్ అవుతూ ఉంటారు. సో మా సడన్గా మనల్ని చెప్తూ ఉంటారు కదా, సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తూ ఉంటారు. కానీ కిందకి దిగినాక ఏంటంటే టర్బులెన్స్ ఫ్లైట్లో కాదు, కింద న్యూస్ అప్డేట్స్ ఇండిగో గురించి 4 గంటలు లేట్ చేశారని చెప్పి నేనంటే ఇంకా నయ్యూరా బాబు చాలా ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు అని చెప్పి చెప్పారనమాట. దాని తర్వాత చూస్తే ఏంటంటే ఈ ఇండిగో సంబంధించిన న్యూస్ అప్డేట్స్, డిలేస్, క్యాన్సిలేషన్స్ అవి నడుస్తున్నాయి అనమాట. సో అమ్మయ్య అని చెప్పేసి నాకు అమ్మయ్య అనిపించింది అనమాట. సో కాబట్టి ఆ ఎయిర్లోనూ టర్బులెన్స్ జరిగింది ఆ రోజు. కిందకు వచ్చినాక ఆ టర్బులెన్స్ ఏంటో సింక్ అయిందనమాట. చూడండి, అలాగే ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి సో డౌన్ 80% ఫ్రమ్ ద పీక్ అని చెప్పి కనిపిస్తూ ఉంది. మే రియాక్ట్ ఆఫ్టర్ S&P గ్లోబల్ కట్స్. చూడండి సార్, అందరూ కనుక డౌన్ గ్రేడ్ చేసేసారు పెద్ద పెద్దోళ్ళు అంటే ఒకసారి ఆలోచించచ్చేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది నాకు. నా మనసుకి అనిపిస్తుంది, మీ మదిలో ఏముందో నాకేమి తెలుసు. చూడండి, అలాగే మోర్గన్ స్టాన్లీ వాళ్ళు డెలివరీ గురించి కాన్ఫిడెంట్ ఆఫ్ స్ట్రాంగ్ ఫినాన్షియల్ 26 ఆర్గానిక్ గ్రోత్ ఇన్ ఎక్స్ప్రెస్ పార్సిల్స్ అని చెప్తున్నారు. సో అందరికీ తొందరగా కావాలి కదా, సో అది. సో డెలివరీ సరిగ్గా డెలివరీ చేయాలని చెప్పి చేసి కంపెనీ గ్రో అవ్వాలని మనం కోరుకుందాం. చూడండి సార్, అలాగే జేబీ మోర్గన్ వాళ్ళు టాటా స్టీల్ యొక్క టార్గెట్ని 193 అని చెప్పి చెప్తున్నారు. చూడండి టాటా స్టీలు. సో ఓవర్ వెయిట్ అని చెప్తున్నారు. ఓవర్ వెయిట్ అంటే ఏంటంటే నిఫ్టీతో కంపేర్ చేస్తే ఇది మంచిగా గ్రో అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిటేజ్ ఇస్తున్నారనమాట. అండర్ వెయిట్ అంటే ఏంటి మరి, నిఫ్టీతో కంపేర్ చేస్తే డౌన్ పర్ఫామ్ చేస్తుంది అని. న్యూట్రల్ అంటే నిఫ్టీ ఎలాగో ఇది కూడా అలగలగే అని. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ గ్యాప్ ఉంది. సో ఏదన్నా థింగ్స్ వల్ల వస్తుందని చెప్పలేం, కానీ ఏదైనా థింగ్స్ వల్ల కనుక వస్తే మీరు నిఫ్టీలో ఏదైతే చూపించానో సిమిలర్ కైండ్ ఆఫ్ లాజిక్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అదనమాట కదా. సో చూడండి సార్, మరి మీ అభిప్రాయాలు చెప్పండి. ఎక్స్ప్లెనేషన్ అర్థమైందా? నేను ఏదో ట్రై చేశాను, చాలాసార్లు అలాంటివి చెప్పా, కానీ కొత్త వాళ్ళు వస్తుంటారు కదా, ట్రై చేశాను. సో ఒక్క లాజిక్ కన్నా మన సబ్స్క్రైబర్స్కి వెబినార్ పెట్టి చెప్పుకుందాం. కొంచెం టైం ఇవ్వండి, కొంచెం టైం ఇస్తే నేను చెప్తాను. కొంచెం టైం, ఒక 1 మంత్ అట్లా ఐ విల్ బీ ఫ్రీ. ఓకేనా? సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. గుడ్ నైట్.